పిజ్జాని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నా చూసేయండి. ఓవెన్ కూడా అవసరం లేదు. ఒక బౌల్లోకి 1 కప్ వరకు గోరువెచ్చని పాలు తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు షుగరు 1½ టేబుల్ స్పూన్ వరకు ఈస్ట్ వేసుకొని కలుపుకొని ఒక అరగంట పాటు పక్క పెట్టుకోండి. అరగంట తర్వాతకి ఈస్ట్ అనేది పొంగుతుంది. ఇలా పొంగుతూనే మనకు పర్ఫెక్ట్ వస్తుందండి. ఆ తర్వాతకి ఇందులోకి ఒక గుడ్డు వేసుకొని బాగా బీట్ చేసుకొని పక్క పెట్టుకోండి. ఒక బౌల్లోకి 1 కప్ మైదా, కొద్దిగా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల వరకు షుగరు, అలాగే మనం కలిపెట్టుకున్న గుడ్డు మిశ్రమం ఉంది కదా, అది వేసుకొని కొంచెం కొంచెం బటర్ని యాడ్ చేసుకుంటూ ఎంత వీలైతే అంత పిండిని మసాజ్ చేసేసుకొని రౌండ్గా చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత కానీ లేదా ఏదైనా క్లాత్ కానీ కవర్ చేసుకొని ఒక గంట పాటు వదిలేసేయండి. గంట తర్వాతకి మనం తీసుకున్న పిండి డబల్ క్వాంటిటీలో అయిపోతుంది. ఆ తర్వాతకి పిండిలో నుండి సగం పాటు తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా చపాతీలాగా ఒత్తేసుకోండి. మరీ ఎక్కువ పలచగా ఉండదు, మందం ఉండదు, 1/2 ఇంచ్ మందంలో ఉంటే సరిపోతుంది. ఆ తర్వాతకి ఫోర్క్ తోటి కొద్దిగా ఘాట్లు పెట్టుకొని పిజ్జా సాస్ కానీ లేదా 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ వేసుకున్న తర్వాతకి చీజ్ని గ్రేట్ చేసుకొని వేసుకొని కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆర్గానో వేసుకున్న తర్వాతకి మరి కొంచెం చీజ్ని వేసుకోవాలండి. చీజ్ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు కొంచెం లైట్గా వేసుకోవచ్చు. చీజ్ వేసుకుంటే ఇంకా పిజ్జా బాగుంటుంది. ఆ తర్వాతకి 10 నిమిషాల ముందు ప్రీహీట్ చేసిన బౌల్లోకి స్టాండ్ వేసుకొని ఈ పిజ్జా ప్లేట్ పెట్టుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 నిమిషాలు లో ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే పిజ్జా రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి పిజ్జా హట్కి వెళ్ళకుండా ఇంట్లోనే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.